ఈరోజు కంట్రీ రుచుల్లో గోవిందమ్మ జొన్న రొట్టె ఎలా చేయాలో సాఫ్ట్గా జొన్న పిండితోటి మనకి చేసి చూపెడుతుందంట. అది నేను మీకు షేర్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక జొన్న రొట్టె పిండి పిసుకాలమ్మా. పిసికి చల్ల నీళ్ళతో చేసుకొని నీళ్ళు పెన్నె కొట్టి రొట్టె పెన్నె మీద వేసి నీళ్ళు ఎదిరించి కాలినాక తిప్పి మళ్ళీ కాల్చుకోవచ్చు. అట్లా ఇది రొట్టె షుగర్ కానీ నొప్పులు కానీ అన్నిటికీ మంచిది. పొద్దున్న కానీ నైట్ కానీ తినొచ్చు. రొట్టె ఒక పూట అన్నం పైన తినాల. పోయినా 7 నీళ్ళు కలుపుకొని కూడా చేసుకుంటే సాగుతుంది పిండి. ఈ పిండి చల్ల నీళ్ళతో పిసికితే కూడా సాగితే బాగుంటుంది. 7 నీళ్ళతో అయినా కూడా మంచిగానే ఉంటుంది. కొంచెం పిండి ఉడక వచ్చింది అనుకో గట్టిగా వస్తుంది. కొట్టేటప్పుడు ఉడక అది పర్యవచ్చుతుంది. రొట్టె పిసికి కొడితే మంచిగా వస్తుంది రొట్టె. అట్ట మంచిగా వస్తుంది, ఇట్ట మంచిగా వస్తుంది రొట్టె అమ్మ. ఎట్లా మంచిగా వస్తుంది? చల్లటి నీళ్ళతోనా వేడి నీళ్ళతోనా? చల్లటి నీళ్ళతోనే మంచిగా వస్తుంది అమ్మ. చల్లటి నీళ్ళు అయినా కూడా మంచిగా వస్తుంది. కొంచెం పిండి కొంచెం మెత్తగా వచ్చిందంటే మనకి 7 నీళ్ళు అవసరం లేదు, చల్ల నీళ్ళు అవసరము. కొంచెం పిండి ఉడక వచ్చింది అనుకో 7 నీళ్ళు కాగబెట్టుకొని మనము పిసుక్కొని చేయొచ్చు రొట్టె. కొంతమంది గోధుమ పిండి బియ్యం పిండి కలుపుతారు కదా, అది కలపకుండానే వచ్చేస్తుంది జొన్న రొట్టె చేసుకోవడానికి. వస్తుంది, అట్ట కూడా వస్తుంది. ఇదో బియ్యం లేకున్నా సరే ఉత్త జొన్న అయినా పట్టించుకొచ్చుకొని మనం చేసుకోవచ్చు. లేదు మనకి జొన్నలు సదురికి రావాలనుకుంటే బియ్యం పోసైనా కూడా చేసుకోవచ్చు మనం పిండి. ఇంకా లేదు ఉత్త పిండి వేసుకోవాలంటే ఉత్త జొన్నలు పోసి పట్టించుకొచ్చుకొని చేసుకోవచ్చు. సరే ఇప్పుడు కలుపుదాం, పిండి కలుపుదాం. నీళ్ళు ఎక్కువ పోసుకోవాలా దీంట్లో? అంటే మన గోధుమ పిండి లాగా కలుపుకుంటే సరిపోతుందా? గట్టిగానే ఉండాలమ్మా. నేను తడిపి చూపిస్తా. ఒక్క రొట్టె కానీ చేసి అంటే చేసిస్తా. తర్వాతగానే తడుపుకోవాలి పిండి. ఇది మన గోధుమది అయితే కొంచెము మెత్తగున్నా మనం కింద పిండి వేసి కొడతాం రేకు. ఇది కొంచెం మెత్తగున్నా రాదు, మళ్ళీ పిండి వేసుకొని తీసుకోవాలా. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇంకొంచెం నీళ్ళు పడతాయి అనుకుంటా దాంట్లో. కొంతమంది బాగా వేడి నీళ్ళలో ఉప్పేసి నీళ్ళు మరగనిచ్చి అప్పుడు కలుపుతున్నారు. అట్లా రొట్టె మంచిగా ఉండదమ్మా, కట్టుకొస్తుంది, ఆరుతుంది. వేడి నీళ్ళు పోస్తాయి, 7 నీళ్ళు పోస్తాయి. ఈ చల్ల నీళ్ళు పోస్తే మనకి రొట్టె మెత్తుకు వస్తుంది. ఉప్పు వేయకూడదు. చపాతీలు అయితే ఉప్పు వేయచ్చు. జొన్న రొట్టెలో ఉప్పు వేసుకోరా? వేసుకోరు. ఉప్పు వేయకుండా పిండి పిసుకొని చేసుకోవచ్చు జొన్న రొట్టెల. ఉప్పు అవసరం లేదు దీంట్లో. చపాతీకి అయితే వేసుకోవాలి. చపాతీకి అయితే వేసుకోవచ్చు. పిండి బాగా సాఫ్ట్గా వచ్చేలాగా కలపాలి గట్టిగా. చేయొచ్చు. మేము పలక ఉంటుంది, ఆ పలక మీద వేసుకుంటాం. లేదంటే బండ ఉంటుంది, ఆ బండ మీద చేస్తాం.
పలకేంటి చపాతీ చేసేదా? రాయి. నానబెట్టాలా పిండి? అవసరం లేదా? నానబెట్టాలా పిండి ఏమన్నా? అంటే ఏం పెట్టదు, ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, ఇంకెమ్మడి చేసుకోవచ్చు. భలే వస్తుంది. అమ్మమ్మ పిలిచిన పోచి వస్తుంది. ఇది వేరే ఉంటుంది అనుకుంటా. దీనికి బట్ట ఆడేసినా బట్ట ఇక్కడ ఉంది. ముందు నీళ్ళు వేస్తావా దాని మీద? అవసరం లేదా? కాలింది. మంచిగా చిన్న మాడిపోతుందేమో. ముందు చూడుకోండి మాడిపోయాను. ఏం ఆడదు. చుట్టూ కదిలిచ్చు, లేకపోతే ఇది పాపం చుట్టూ కదిలిచ్చు. చేసుకోకున్నా సరే ఇవే రొట్టె చేసుకొని రొట్టెలకి కాకరకాయనా, బెండకాయనా, బీరకాయనా, ఏ కూరగాయలైనా పాలకూరనా చేసుకొని తినొచ్చు. చికెన్ మటన్ కూడా తినొచ్చు. అన్ని తినొచ్చు, మంచిగా ఉంటుంది. ఇంకా మటన్ చికెన్ చపాతి కన్నా ఇంకా దీంట్లో ఉప్పు వేసుకోరు, పొట్టు చేసేసి కలిపేసుకోరు. మేము ఉప్పు వేయము.
నువ్వుల రొట్టె నువ్వుల రొట్టె దీంట్లో నువ్వులు వేస్తారా? వేసుకొస్తాం. సంక్రాంతి పండుగ వస్తుందమ్మా, దానికి ఏది చేస్తాం మేము. బాగుంటాయి. నల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు అయినా కూడా ఉంటాయి, చేసుకోవచ్చు. అంటే నువ్వులు వేసేసి పిండిలో కలిపేస్తారా? ఏం లేదు, పిండి ఇస్తున్నాం కదా, దీంట్లో ప్లేట్లో నీరు పోసుకొని అద్దుకొని చేయొచ్చు. మంచిగా ఉంటుంది. అంటే మనం అరిసెలు వేసుకుంటాం కదా నువ్వులు, తెల్ల నువ్వులు వేస్తాం. నువ్వులేమో యావైనా వేసుకోవచ్చు. నల్ల నువ్వులు ఉంటే నల్ల వేసుకోవచ్చు, తెల్ల ఉంటే తెల్ల వేసుకోవచ్చు. అవే కావాలని ఏం లేదు. మామూలుగా కూరబెట్టుకొని తినేది మేము వంటనే చేయాలా. చా చేసినాము, గ్యాస్ అయిపోయింది. నింపించుకోసాడు రాత్రి అయిపోయింది అంటే బండి ఇచ్చాను. పొద్దున వండుకున్నాం అయిపోయిందండి. అవు అని చెప్పే వచ్చింది, మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళింది రాదు. అది బ్రేక్ అవుతుంది. మందం బాగా పలచనయ్యి అంటే అమ్మా బంద్ చేసినా తింటాం. మేము పొద్దున్న చేసుకుంటాము, తింటాం. ఆకలి మనం ఇప్పుడు ఇవి రెండు తినేసినావంటే నువ్వు అన్నమే తినవు. ఇది బలమైన వస్తువు. అది ఇది సరిపడా చేస్తామంటే బండ చిన్నగా ఉంది. అదేలేమ్మా. చెప్పు, బగారా రైస్ అలా చేస్తాము. నువ్వు అవి వద్దులే అమ్మ, నేను చెప్తాను. అవి తీయలే, చెప్పు 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 తీయలే. ఏంటి మనము చేసుకోవాలంటే ఇంకా ఒక గ్లాస్ బియ్యమా, 2 గ్లాసుల బియ్యమా, మనకి ఎంతమంది ఉంటే అంతమందికి అయితంతా బియ్యం నానబోసుకోవాలా. నానబోసుకొని ఇంకా అవి ఉల్లిగడ్డ, పచ్చికాయ తరమాల. నేను అక్కడ చెప్పాను, తీసేద్దంటే అది అట్టే తీస్తుంది. తీస్తే ఏమైందిలేమా, బాగానే ఉండవు. నువ్వు పొడుగుగా తరమాల, పచ్చికాయ తరమాల. తరిమి ఇంకా నూనె పోసి తర్వాతకి వేయాల. తర్వాతకి వేసిన తర్వాత అది బాగా ఉల్లిగడ్డ వేస్తాం. వేసి బాగా ఎర్రగా అయినాక ఉల్లిగడ్డ, అల్లం వేసేస్తాం. దాంట్లోనే అల్లం వేసినాక అల్లం బాగా ఎర్రగా అయినాక ఇంకా నీళ్ళు పోస్తాం. నీళ్ళు పోసి ఇంకా పెడతాం. కొంచెం ఉప్పు వేస్తాము. ఇంకా బాగా నీళ్ళు కరిగినాక ఇంకా బియ్యం వేస్తాం. ఏది బాస్మతి రైస్ మామూలుదే? మనమే సన్న బియ్యం. బగారా రైస్ వండటం కూడా చెప్పేసావు, జొన్న రొట్టెతో పాటు. తగ్గించాము ఏంటక్క కొంచెం తగ్గుతుంది. పచ్చిమిరపకాయ కారం జొన్న రొట్టె వేసి తింటాము, చాలా బాగుంటుందని చెప్పింది. ఎట్లా చేస్తారు పచ్చిమిరపకాయ కారం? అది ఇప్పుడు తొడిమలు తీస్తాం. అవి దానికి తొడిమలు ఉంటాయి, అవి తీస్తాం. తీసి టమాటా, ఉల్లిగడ్డ కోస్తాం. కోసి నూనెలు ఉడికిస్తాం. నూనెలు ఉడికిచ్చి దాంట్లో జీలకర్ర ఇంత వేసి పకంత కరివేపాకు, కొత్తిమీర వేస్తాం. ఉడికిచ్చి ఇంకా నూరుతాం. అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేయాలేమో, కొంచెం మామూలుగా వేయాలి, లైట్గా వేయాలి. అందులో వేస్తే బాగుండదు. మిక్సీ వేసుకోవాలా? మిక్స్ అని వేసుకోవచ్చు. లేదంటే మనకు రోల్ ఉంటే రోడ్లు నూరుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. మిక్స్ కన్నది రోల్ ఉంది. అంటే మనమేమో పచ్చిమిరకాయలు, టమాటాలు వేస్తాము. అవి అయినా వేయచ్చు, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేస్తే రుచిగా ఉంటుందేమో. బుడ్డలు ఉంటే మన పల్లీలు అవి కూడా వేసుకోవచ్చు. వేయించి బాగా నూరుకోవచ్చు, బాగుంటాయి.
చేస్తాం పచ్చడి బాగానే ఉంటుంది. పల్లీలు వేసి మిక్సీ లాస్ట్ రౌండ్గా ఉంటాయి. అయితే ఇదే పండినే కొంచెం పెద్దగా ఉంటే ఏం కాదు. మా ఇల్లు కట్టేటప్పుడు తీసుకెళ్ళి రుబ్బండ. ఇది నీకు మొత్తం కలికిస్తే చేస్తావా నువ్వు? పిండేమో ఆ చెయ్యి పెట్టాలి, ఆ చెయ్యి పెట్టాలా? దగ్గరికి పెట్టు. ఆ చెయ్యి అడగా కాదు, దాని చుట్టూ పెట్టాలి. దగ్గర బాగానే వచ్చిందమ్మా, నువ్వు చెయ్యొచ్చు రేపటి నుంచి. చేస్తా. చెయ్యవా? వల్ల కాదమ్మా, నా చేతులు కాదట్లేదు. అంటే నీ దగ్గర బలం లేదక రావట్లేదేమో. కొంచెం ఏళ్ళు మొత్తం అన్ని పొందాలి. ఏం రాదు అక్కడ, రాకుండా తిప్పాలిగా. బండ కాసింది రాదు. ఇది సాయంత్రం చేయించుకోండి. పిండి ఏదో దాగం అయిపోతుంది. నేను చేసి చూస్తాను ఒకసారి. రాకపోతే నేను పిలిచింది. నేను చేసి చూసి రాకపోతే పిలుస్తాను. అది కూడా ఏమి అదో పొంగుతుంది చూడు ఇప్పుడు. ಸ್ವಲ್ಪ వచ్చింది. అయిపోయింది కదా అందుకని. ఇది ఇక్కడ పెట్టేస్తానమ్మా. ఇటు పెట్టు, ఇటు పెట్టు. చేసుకుంటాం కదా. ఇక్కడ పెట్టు, కడిగిద్దిలే రాదా. ఈ జొన్న రొట్టె మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒట్టిగా అవుతుంది రొట్టె. మనం తినొచ్చు, నమ్మలొచ్చు కూడా, ఏం కాదు. ఒట్టిగైనా రుచి వస్తుంది రొట్టె నమ్మల కొద్ది. ఇటు చూడు గోయిందమ్మ, నాన్న చూడు అటేటో అమ్మాయికి చూస్తావు. ఇది ఒట్టిగైనా కూడా మనము పొద్దు రేపైనా కూడా తినవచ్చు. ఒట్టిగైనా నా తిన్నగానే మనం నమ్మల కొద్ది రుచి వస్తుంది రొట్టె. కాకపోతే పళ్ళు ఉండాలి, పళ్ళు కట్టుగా ఉండాలి. పళ్ళు గట్టిగా ఉంటే జొన్న రొట్టె 2-3 రోజులు నిల్వ ఉంటుంది కదా తినడానికి. మేము తింటాము, ముళ్ళతో కూడా మేము 2 రోజులైనా 3 రోజులైనా తింటాము. అది ఇప్పుడు మనం రాత్రి తిన్నాం అనుకో, నైట్ ఇంకా రేపు అట్లా ఉంటాం అనుకో, మిగులుతా అనుకో, మా పొద్దునకి మర్చిపోయినా మేము మళ్ళీ మరుసటి రోజైనా తింటాము అవి. సరే, థ్యాంక్స్ గోయిందమ్మ, బాగా చేసి పెట్టావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.